Gopikrishna, all-time karate champion, fights and katas low. Go! Like change! Pitch! హాయ్ అండి, నేను మీ యోగా మార్షల్ ఆర్ట్స్ కోచ్. ఈరోజు మనం నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్ళిపోతున్నాం. ప్రీవియస్ వీడియోలో చెప్పినవి కాకుండా ఈరోజు కొత్త సబ్జెక్ట్కి వెళ్ళిపోతున్నాం. ఓకేనా? ఎక్సర్సైజ్ పార్ట్ చేయట్లేదు. ఎక్సర్సైజ్ పార్ట్ కావాలనుకుంటే ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి, చూసి చేయండి. ఇది వచ్చి సిలబస్ చేద్దాం. ఎందుకంటే లెంత్ పెరిగిపోతుంది కదా, సో మీకోసమే నేను ఎక్సర్సైజ్ చూపించట్లేదు. ఓకే, ఓకే. మనం ఆల్రెడీ పంచ్ ప్రాక్టీస్ చేస్తాం కదా, మీరు కూడా చేయండి. లెఫ్ట్ హ్యాండ్ ఫార్వర్డ్ పంచ్. ఓకే, పంచ్ చేస్తాం కదా. 1 2 3. ఇది బాడీ సెంటర్కి ఉండాలని చెప్పాను, అది అలాగే ఫాలో అవుతూ పంచ్ చేయండి. రెడీ? పంచెస్. నెక్స్ట్ దీంట్లోనే రెంజుకి లెఫ్ట్ హ్యాండ్ ఫార్వర్డ్ పంచ్. చూడండి, 1 2 3 చేస్తున్నారు కదా, గుడ్. 4 and 5. ఓకే, దీని ఒక 10 కౌంట్ చేయండి. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ హ్యాండ్ చేంజ్. మళ్ళీ సేమ్ 1 2 3 4 and 5. అలా బోత్ హ్యాండ్స్ 10 కౌంట్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఈరోజు మీకు సమాంజికి చెప్తాను. సమాంజికి అంటే ట్రిపుల్ పంచ్. ఫ్రీ హ్యాండ్ పొజిషన్ మీకు తెలుసు కదా. ఫ్రీ హ్యాండ్ పొజిషన్ నేను ప్రీవియస్ వీడియోలు అన్నిటిలో చెప్తున్నాను. చూడండి, 1 ఫేస్ పంచ్ అంటే మన నోస్ దగ్గర రావాలి ఎగ్జాక్ట్గా. 1 ఫేస్ 2 స్టమక్. 1 ఫేస్ 2 స్టమక్. మీరు కూడా చేయండి. 1 ఫేస్ 2 స్టమక్. ఓకే, చాలామంది ఈ హైట్ కూడా వేస్తారు. హైట్ కొట్టకూడదు. మన నోస్ ఎక్కడ ఉందో ఎగ్జాక్ట్గా ఇదే దీన్ని స్ట్రైట్గా ఉండాలి. ఓకేనా? స్టమక్, ఇది స్టమక్ పంచ్. చూడండి, 1 కౌంట్కి ఎలా చేస్తామంటే 1 అంటే జస్ట్ గ్యాప్ 2 పంచ్. 1 2. ఓకే, మా స్టూడెంట్ చేస్తా చూడండి. రెడీ? 1 2 3 4 5 6 7 8 9 and 10. చూసారు కదా, దానికి గ్యాప్ ఎంత ఉండాలి? పైదానికి 2 పంచెస్ గ్యాప్ ఎంత ఉండాలి అంటే చూడండి. ఇప్పుడు మా పిల్లలు చేస్తారు చూడండి. చూడరా, మీ కొట్టినప్పుడు సింగిల్ కొట్టింది అన్నట్టు డబుల్ పంచ్ కొట్టండి. ఓకేనా? రెడీ? ఈ గ్యాప్ మెయింటైన్ చేయాలి. ఓకేనా? ఇది చేస్తేనే అది కరెక్ట్, లేకపోతే కొట్టేస్తే దిస్ నాట్ కరెక్ట్. ఒక పద్ధతి, ఒక రూల్, ఒక పద్ధతి ప్రకారం మనం ప్రాక్టీస్ చేయాలి. ఓకే, రూల్ ప్రకారం చేయాలి. కాబట్టి దీనికి కనుక ఇలా ఉండాలి. మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే ఏమవుతుందంటే మధ్యలో మీకు సబ్జెక్ట్ కనెక్ట్ అవ్వదు. స్కిప్ చేసిన చోట సబ్జెక్ట్ వెళ్ళిపోతుంది కదా, నేను చెప్పిన సబ్జెక్ట్ కనెక్ట్ అవ్వదు. ఎంత మీరు చూసింది చేసింది కూడా వేస్ట్ అవుతుంది. సో కంటిన్యూగా చూడండి, మీకు మంచి సబ్జెక్ట్ వస్తుంది. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కానీ అక్కడ మీకు ఎల్లో బెల్ట్ తెచ్చుకోవచ్చు మీరు. ఓకేనా? ఈ సిలబస్ చూపించి ఎల్లో బెల్ట్ తెచ్చుకోవచ్చు. లేకపోతే నేనే మీకు ఆన్లైన్లో నేను ట్రైనింగ్ తీసుకొని
టెస్ట్ తీసుకుని మీకు బెల్ట్ ఎలా ప్రొవైడ్ చేయాలని చేద్దాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్ చేయండి. ఈరోజు మీకు మన ప్రీవియస్ వీడియోలో ఏం చేస్తాం, కిక్ చేస్తాం చూడండి. రెడీ? ఓకే, మైగేరి చుదాన్ లెవెల్ అంటే, చుదాన్ అంటే స్టమక్ లెవెల్. ఇప్పుడు పిల్లలు స్టమక్ లెవెల్ కిక్ చేస్తారు. మళ్ళీ పిచ్ లైక్ సమ్ షేక్ గో లైక్ చేంజ్. 5 కౌంట్స్ తీసుకున్నాను. యాక్చువల్గా స్టాండింగ్లో చేసినప్పుడు 10 కౌంట్ తీసుకోవాలి, మూవింగ్లో చేసినప్పుడు 5 కౌంట్ తీసుకోవాలి. ఈ డిఫరెన్స్ మీకు తెలియడం కోసం నేను చెప్తున్నాను. ఓకే, రెడీ? పిచ్ లైక్ సమ్ షేక్ గో లైక్ చేంజ్. ఇప్పుడు ఫేస్ లెవెల్. ఓకే ఓకే, జోదాన్ అంటే ఫేస్ లెవెల్. జోదాన్ మైగేరి పిచ్ లైక్ హై సమ్ షేక్ గో లైక్ చేంజ్. పిచ్ లైక్ సమ్ షేక్ గో లైక్ చేంజ్. బ్రీత్. ఓకే, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోలీ బ్రీత్ ఇన్. నోస్తోనే బ్రీత్ ఇన్ తీసుకోవాలి, నోట్తోనే బ్రీత్ అవుట్ చేయాలి స్లోలీ. పిల్లలు, మీరు ఫుడ్ మీ పేరెంట్స్ ఏది పెడితే తినండి, మీరు ఏది పడితే తినొద్దు. ఓకే, మీ పేరెంట్స్ ఏ ఫుడ్ పెట్టినా సరే మంచి ఫుడ్ పెడతారు, వాల్యుబుల్ ఫుడ్ ఉంటుంది. కాబట్టి మీ పేరెంట్స్ పెట్టిన ఫుడ్ ఏది పెట్టినా సరే వద్దు అనుకుని తినండి. అప్పుడే మీరు స్ట్రాంగ్గా మంచి బలంగా ఉంటారు. మీరు బలంగా ఉంటేనే ఏమైనా చేయగలుగుతారు. మనం స్ట్రాంగ్గా ఉంటే మన బ్రెయిన్ కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుంది, మనం చేసే వర్క్ కూడా అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మీరు కంపల్సరీగా మీ పేరెంట్స్ ఏది పెట్టినా సరే వద్దు అనొద్దు, శుభ్రంగా ఫుల్ తినేయండి. మార్షల్ ఆర్ట్స్లో ఫుడ్ డైట్లు ఇలాంటివి ఏమీ ఉండవు. ఓకేనా? ఫుల్గా తినడం, ఫుల్గా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా ఎవరైనా సరే ఫుల్ స్ట్రాంగ్ అయిపోతారు. ఓకేనా? రెడీ? ఓకే, చూడండి, మీకు ఒక ఎక్సర్సైజ్ చెప్తాను. ఇది మీరు నెక్స్ట్ క్లాస్ వరకు కంపల్సరీ చేయండి. రోజుకు ఒక హాఫ్ అన్ అవర్. ఇది మాత్రం 10 కౌంట్స్ చేస్తే సరిపోతుంది. నీ బ్యాంగ్ బెల్స్. రెడీ? స్టార్ట్. నీ 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, లెగ్ డౌన్, చేంజ్. 1 2 3 4 5 6 7 8 9 10. ఒకవేళ ఇది కానీ చేయలేకపోతే ఎక్కడైనా పక్కన సపోర్ట్ తీసుకోండి. సపోజ్ ఉంది కదా, లెగ్ లిఫ్ట్ చేసి బ్యాలెన్స్ లేకపోతే ఏదైనా సపోర్ట్ తీసుకోండి, లేకపోతే అవసరం లేదు. జస్ట్ ఇది బ్యాలెన్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, సైడ్ కిక్. మనం నెక్స్ట్ చేయబోయే కిక్కి ఇప్పటి నుంచి అడ్వాన్స్గా మనం దాన్ని బేసిక్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, లెగ్ లిఫ్ట్. ఫస్ట్ లెగ్ లిఫ్ట్. ఓకే, స్లోలీ టర్న్. ఓకే, ఈ కాల్ని. ఓకే, చూడండి, లెగ్ లిఫ్ట్ 1, స్లోలీ టర్న్. జస్ట్ ఇంతే చాలు. దాన్ని జస్ట్ అలా హోల్డ్ చేసి ఉంచండి. ఓకే, దీన్ని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ లెగ్ డౌన్, చేంజ్. సైడ్ కిక్ కదా, సైడ్ కిక్ ఎలా కొడతావు కిక్? ఓకే, సైడ్ కిక్ ఇలా జస్ట్ వస్తాయి. ఓకే, ఇలా దీన్ని ఇలా హోల్డ్ చేసి ఉంచండి. ఇప్పుడు దీనికి నెక్స్ట్ చూడండి. ఓకే, చూడండి, ఇప్పుడు దీన్ని సేమ్ ఇదే ఎక్సర్సైజ్ని ఇంకా ఫ్రీ అయిపోవాలంటే చెప్తాను. రెడీ? స్టార్ట్. రైట్ లెగ్ లిఫ్ట్ చేసి హోల్డ్ చేసి పట్టుకోండి. హోల్డ్ ఎస్, పట్టుకోండి. చేతుల్లో పట్టుకొని జస్ట్ ఎక్కువసేపు హోల్డ్ చేసి ఉంచండి. ఒక 10 కౌంట్స్ ట్రై చేయండి. ఇంకెక్కువసేపు ఉంటే మరీ మంచిది. జూనియర్స్ ఇది చాలు. ఓకే, లెగ్ చేంజ్ డౌన్, మళ్ళీ లెగ్ చేంజ్, లెఫ్ట్ లెగ్ దాన్ని పట్టుకుని పైకి లేపండి. ఓకే, ఈ నీ ఉంది కదా, నీ ఎంత పైకి వస్తే అంత మంచిది. రైట్? డౌన్. స్టూడెంట్స్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బ్లాక్ మనం చేస్తాం మార్షల్ ఆర్ట్స్లో. ఓకే, ఇది జూనియర్ బెల్ట్ నుంచి సీనియర్ హైయర్ డాన్స్ బ్లాక్ బెల్ట్ వరకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ బ్లాక్. దీన్ని గదాన్ బరే బ్లాక్ అంటాం. గదాన్ బరే అంటే జపనీస్ లాంగ్వేజ్లో వచ్చి గదాన్ బరే బ్లాక్ అంటాం. జపనీస్ లాంగ్వేజ్లో మనం ఎందుకు వాడతాం అనేది మేము ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా. అలాగే దీని ఇంగ్లీష్ వచ్చి డౌన్వర్డ్ బ్లాక్ అండి. డౌన్వర్డ్ బ్లాక్. చూడండి, ఫ్రీ హ్యాండ్ పొజిషన్. ఫస్ట్ ఫ్రీ హ్యాండ్ పొజిషన్. ఓకే, మీరు కూడా చేయండి, ట్రై చేయండి. ఓకే, రైట్ హ్యాండ్ని ఆపోజిట్ సైడ్ చూడండి. రైట్ హ్యాండ్ ఆపోజిట్ సైడ్ పెట్టుకోండి. లెఫ్ట్ హ్యాండ్ని ఇలా క్రాస్గా పెట్టండి. ఓకే, ఇది ఒక ఫ్రేమ్.
ఓకేనా. ఈ ఫ్రేమ్ చూడండి, మళ్ళీ పొజిషన్, మళ్ళీ ఫ్రీ హ్యాండ్ పొజిషన్ నుంచి ఆపోజిట్ సైడ్, ఇది వచ్చి సేమ్ సైడ్ కదా, ఇది ఆపోజిట్ సైడ్. మన రైట్ హ్యాండ్ రైట్ షోల్డర్ది, మనం లెఫ్ట్ షోల్డర్ మీద పెడతాం ఆపోజిట్ సైడ్ అంటే. ఓకేనా. రెడీ. మళ్ళీ 2, మళ్ళీ బ్యాక్ 3, బ్యాక్. ఇప్పుడు ఓన్లీ 1 కౌంట్లో చూడండి, 1 బ్యాక్, 2 బ్యాక్, 3 బ్యాక్, 4 బ్యాక్, 5 బ్యాక్. ఇది చాలా క్లియర్గా మా క్లాస్లోనే ఎలా చెప్తున్నానో అదే విధంగా మీకు టీచ్ చేస్తున్నాను. ఒకసారి చేశారంటే మళ్ళీ లైఫ్ లాంగ్ మళ్ళీ మీరు మర్చిపోరు, అంత ఫుల్ బేసిక్లో నేను చెప్తున్నాను. చూడండి, ఇప్పుడు అయిపోయింది కదా, మళ్ళీ ఒకసారి దీన్ని ఎలా రిలీజ్ చేయాలో చూద్దాం. ఓకే, 1 2 అయింది కదా. ఇప్పుడు ఈ రైట్ హ్యాండ్, ఓన్లీ రైట్ హ్యాండ్ని ఈ లెఫ్ట్ హ్యాండ్ పైనుంచి 1 2 3 దీన్ని ఒక 10 టైమ్స్ చేద్దాం అలాగా. ఓకే ఓకే, డౌన్. ఈ చేతి నుంచి రావాలి. ఎలా ఉంది, ఈ ఎల్బో కదలదు, అలాగ ఉంటుంది. ఓకేనా, ఈ ఎల్బో కదలకుండా ఎలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇక్కడ స్టాప్ చేసేయండి. ఈ అదర్ హ్యాండ్ ఉంది, లెఫ్ట్ హ్యాండ్ని ఫ్రీ హ్యాండ్, ఓకే, ఫ్రీ హ్యాండ్ పొజిషన్. ఓకే, ఇప్పుడు చూడండి, దీన్ని ఫుల్ బ్లాక్ చేద్దాం. ఓకే, ఫ్రేమ్, ఇది ఫ్రేమ్, దిస్ 1 2. ఓకేనా, మళ్ళీ ఫ్రేమ్ 1 2, ఫ్రేమ్ 1 2, అగైన్ ఫ్రేమ్ 1 2, అగైన్ ఫ్రేమ్. ఇప్పుడు ఏం చేస్తున్నాం, 1 కౌంట్లో చేస్తున్నాం. స్లోలీ 1 ఫ్రేమ్, 2 ఫ్రేమ్, 3 ఫ్రేమ్, 4 frame, 5 frame, 6 frame, 7 frame, 8 frame, 9 and 10 frame. చూసారు కదా, ఇది మనం రైట్ హ్యాండ్ చేసాం కదా, యాజ్ ఈజ్ లెఫ్ట్ హ్యాండ్. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ కూడా సేమ్ ఫర్ ఆపోజిట్ సైడ్ అంటే రైట్ సైడ్ పెట్టుకుంటాం. మళ్ళీ ఫ్రేమ్. ఓకే, మళ్ళీ చూడండి, ఫ్రేమ్ లెఫ్ట్ ఎప్పుడు కూడా క్రాస్గా పెట్టాలి. ఇది ఫ్రేమ్, ఈ ఫ్రేమ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి చూడండి, 1 by 1 మళ్ళీ స్టెప్ చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్, ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్. 1 2 3 4 5 6 7 8 మళ్ళీ ఫ్రేమ్ 1 2 మళ్ళీ ఫ్రేమ్ 1 2 ఫ్రేమ్ 1 2 ఫ్రేమ్ 1 2 ఫ్రేమ్ 1 2. ఇప్పుడు దీన్ని 1 కౌంట్లో చేస్తుంది. ఫ్రేమ్ 1 ఫ్రేమ్ 1 ఫ్రేమ్ ఫ్రేమ్ 4 5 6 7 8 9 and 10. ఇది ఈ బ్లాక్, డౌన్వర్డ్ బ్లాక్. దీన్ని ఎందుకు ఉపయోగిస్తారో ఏంటి మీకు ఇప్పుడు చూపిస్తాను ఒకసారి. దివ్కిషోర్ పంచ్ స్టమ్. ఓకే, స్టమక్లో ఎవరు పంచ్ చేసినప్పుడు పంచ్. ఓకే, బ్లాక్ అలా కిక్ చేస్తే సరే. ఓకే, కిక్ చేస్తే కానీ ఈ బ్లాక్ అలా వాడుతుంది. ఇది చూసారు కదా, ఆ డౌన్వర్డ్ బ్లాక్ మనం ఎందుకు ఎలా ఉపయోగిస్తాం అనేది. ఇది ప్రతి సిలబస్లోనూ చాలా ఇంపార్టెంట్ బ్లాక్ ఇది. సో దీన్ని చాలా కేర్ఫుల్గా నేర్చుకోండి. ఇది 1 by 1 నేను స్టెప్ బై స్టెప్ చెప్పాను, అంత క్లియర్గా 90% ఎవరు చెప్పరు. సో మీరు దాన్ని చూసి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఓకే స్టూడెంట్స్, మన మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల ఉపయోగాలు తెలుసు కదా. మంచి ఆరోగ్యం, ఓకే, ఆత్మరక్షణ, మంచి ధైర్యం, కాన్ఫిడెన్స్. ఓకే, మనకి ఒక మెమరీ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఎన్నో మంచి ఉపయోగాలు ఉన్నాయి. మేము ఒక మార్షల్ ఆర్ట్ నేర్చుకోవడం వల్ల మన శరీరం గట్టిగా ఉంటుంది. శరీరం ఎప్పుడైతే గట్టిగా ఉందో మన మైండ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మన ఆలోచనలు కూడా మంచి బాగుంటాయి. అంటే ప్రతి చిన్నదానికి మనం బాధపడిపోవడం, ఏడు చేయడం ఎలాంటివి ఏమి ఉండవు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే గెలుపు ఓటమి అనేది చాలా బాగా తెలుస్తుంది.
గెలిచినప్పుడు ఆనందపడిపోవడం, అలాగే ఓడిపోయినప్పుడు బాధపడిపోకుండా, అది జీవితానికి సంబంధించిన చాలా ముఖ్యమైనది. సో గెలుపు ఓటమి తెలియాలంటే మార్షల్ ఆర్ట్స్ ఇది బెస్ట్ వే. ఓకే చూడండి, ఇందాక మనం డౌన్ హోల్ బ్లాక్ చేస్తాం కదా, ఇప్పుడు దీన్ని ఎలా చేస్తామో అంటే చూడండి, సింగిల్ కౌంటర్ చేస్తాం. చూడండి ఇప్పుడు ఇదే బ్లాక్ని మనం ఎలా చేస్తామంటే ఓకే పిల్లలు మీరు చేయండి. రెడీ 1 ఓన్లీ 1 సైడ్ 2 3 4 5 6 7 8 9 and 10. ఓకే అర్థమవుతుంది కదా. ఇదే సేమ్ హ్యాండ్ చేంజ్. రెడీ 1 2 3 4 5 6 7 8 9 and 10. ఓకే రైట్ సైడ్ ఒక 10 కౌంట్ చేయండి, సపరేట్గా లెఫ్ట్ సైడ్ 10 టైమ్స్ చేయండి. చేసినప్పుడు ఏమవుతుంది, మీకు కన్ఫ్యూషన్ అనేది పోతుంది. తర్వాత దీన్ని హ్యాండ్ ఆల్టర్నేట్గా చేయాల్సి ఉంటుంది. ఓకే అది ఎలాగనేది నేను నెక్స్ట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికైతే ముందు ఒకసారి చూడండి. రెడీ చూడండి 1 2 3 4. చూసారు కదా, దీన్ని నెక్స్ట్ క్లాస్లో మీకు ఎలా చేంజ్ చేయాలో చూపిస్తాను. చేంజింగ్ కూడా మన ఈజీగా చేయడానికి ఉండదు, దానికి చిన్న టెక్నిక్ ఉంది, ఆ టెక్నిక్ చేస్తే మనకి ఈజీగా చేంజ్ చేయాలి. నేషనల్ కరాటే ఛాంపియన్షిప్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నా స్టూడెంట్స్ 10 మెడల్స్ సాధించారు. 6 గోల్డ్ మెడల్స్, 4 సిల్వర్ మెడల్స్ సాధించారు. ఆ స్కూల్లో చేసిన డెమో ఒకటి నేను లాస్ట్లో పెడతాను, చూడండి, ఆ లింక్ పెడతాను వీడియో. జై హింద్.